ఈవెంట్‌లో ఒక మాట అన్నారు. ఒక మీలో ఎమోషన్ నుంచి బయటకొచ్చినటువంటి మాట. ఏంట్రా నేను ఎదగకూడదా అని జెప్పేసి మీలో నుంచి వచ్చినటువంటి ఒక స్ట్రగుల్ అంటే మీరు అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఎదుగుతున్న క్రమంలో వచ్చినటువంటి మాటలది. సో, ఇప్పుడు ఒక మెట్టెక్కారు. సో, ఎలా అనిపిస్తుంది? నేను ఎదగకూడదా అనే మాటలోంచి నేను ఎదిగాను అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగారు అనుకోవచ్చు కదా? హ్యాపీ సార్. అంతా ఇట్స్ గోయింగ్ గుడ్. అంటే పర్సనల్లీ ఎంతమంది ఇది ఎక్స్‌పీరియన్స్ చేశారో తెలీదు గానీ సార్, అంటే వేరే హీరోలు ఎంతవరకు చేశారో గానీ, నేను ఐయామ్ లక్కీ ఎనఫ్ ఈ 5 ఇయర్స్‌లో ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ సార్. బిగినింగ్ వచ్చాను, అప్స్ చూశాను, లోస్ చూశాను. అండ్ ఇంకోటేందంటే అన్నీ ఒక్కడినే నేర్చుకున్నాను సార్. దెర్ ఈజ్ నో ఇటు, అటు ఏం లేదు కదా సార్. పడినా ఒక్కడినే పడ్డాను, లేచినా ఒక్కడినే పడ్డాను. మంచి డెసిషన్‌లు తీసుకునుండొచ్చు, కొన్ని బ్యాడ్ డెసిషన్‌లు తీసుకునుండొచ్చు. బట్ ఈ జర్నీ నాకు చాలా అనిపిస్తుంది సార్. అండ్ ఆడియన్స్ ఎదురుగా నేను వాళ్ళకన్నీ నాది గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళకి రీచ్ అయింది సార్. ఐయామ్ హ్యాపీ ఇన్ దట్ వే. అంటే కిరణ్ అనేవాడి ఎమోషన్ అని వాళ్ళు చూస్తూ వస్తున్నారు. నా హార్డ్ వర్క్ చూసారు. ఎవ్రీథింగ్ నౌ ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఒక అప్రిషియేషన్ ఉంది కదా సార్, అది సో హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. ఇప్పుడు ఎదిగే స్టేజ్‌లో ఉన్నారు. కిరణ్‌కి ప్రొడక్షన్ అనేది ఎందుకు అనే మాట ఎక్కడి నుంచి అన్న వచ్చిందా? 100% ఉంటుంది కదా సార్ అది. అందరూ అడుగుతారు, అవసరమా ఇప్పుడు నీకు హ్యాపీగా వెళ్తుంది, ఇవన్నీ అవసరమా, డబ్బులు ఇవన్నీ చూసుకోవచ్చు కదా అని అంటే నా క్యాల్కులేషన్ ఏమంటానంటే సార్, దిగిపోయాను సార్ సినిమాల్లోకి. నిద్ర లేచినప్పటి నుంచి సినిమా తప్ప ఇంక వేరే ప్రపంచం ఏం లేదు. దాంట్లో అది చేయగలదా, ఇది చేయగలదా అన్నది పెద్ద క్యాల్కులేషన్ ఏమి ఉండదు సార్. నా ఫీలింగ్, అరే మన క్లారిటీ ఉంది, ఇది చేయగలము అని అన్నప్పుడు చెయ్యాలి అన్నది నా ఒపీనియన్ సార్. అంటే ఒకసారి ఇప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి వేరే పనేం ఉండట్లేదు. అయితే సినిమా గురించి మాట్లాడుతున్నాం. అయితే అది ఇది సార్, మనకొచ్చా ఈ పనొచ్చా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన ప్రజెంటేషన్ జనాలకు నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు సార్. బట్ చేయడంలో తప్పు లేదని నా ఫీలింగ్. డైరెక్షన్ కూడా అందుకే తీస్తున్నారు. డైరెక్షన్ స్టెప్ అనేది అది అలా కుదిరింది సార్ యాక్చువల్‌గా. కథ అంటే ఎస్ఆర్ అప్పుడు మొత్తం చేశాం కదా సార్. ఎస్ఆర్ అయిపోయింది. తర్వాతనే ఒక 2 కథలు ఉండేటివి సార్. అప్పుడు నా మైండ్‌లో ఏముందంటే ఎస్ఆర్‌కి లేనడం అయిపోయింది. ఎస్ఆర్ అయిపోయిన తర్వాత నేనే మళ్ళీ ఇంకా 2 సినిమాలు చేస్తాను కదా, కథలు రాస్తాను కదా అన్న ఒక పర్సెప్షన్ ఉండేది. అది అవ్వలేదు. ఎస్ఆర్ అయిపోయిన తర్వాత ఇక్కడ వేరే ప్రాజెక్ట్స్ అన్నీ సైన్ చేసేయడము, అన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు లేదు మళ్ళీ చేయాలి అన్నప్పుడు ఖాను, కేరాంబి అన్నీ అయిపోయి ఈ సబ్జెక్ట్ ఎందుకో చిన్న డ్రామా, మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చెప్తే బాగుంటుందని ఒక ఉద్దేశం సార్. నేనే డైరెక్షన్ చేయాలన్నది ముందు లేకుండా ఉండే. మంచిగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసి చేద్దామని. బట్ ఆ స్టోరీ ఆలోచించే ప్రాసెస్‌లో వెళ్ళే దాంట్లో ఏంటంటే నాకెందుకో లేదులే, కరెక్ట్ కాదేమో, వేరే వాళ్ళ పేరేసి వేరే వాళ్ళతో చేసి కరెక్ట్ కాదు. మంచి స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది, దీంతో ట్రావెల్ అవుతున్నాం, మనమే చేద్దాం. గుడ్ ఆర్ బ్యాడ్, మంచిగా చేస్తే రేపు అరే కిరణ్ బాగా చేశాడురా, మంచి సినిమా చేశాడురా అంటారు. ఒకవేళ ఏమైనా సరిగా చేయకపోతే అరే కిరణ్కి అవసరం ఎందుకు ఇది పెట్టుకున్నాడు అంటాడు. ఒకవేళ తప్పు చేసినా మళ్ళీ నేర్చుకొని ఇంకో సినిమా బెటర్గా చేద్దాం అనేది తప్ప అనిపిస్తుంది ప్రస్తుతానికి, అనిపించింది చేసేద్దాం, ఎక్కువ ఆలోచించొద్దు అనే వేలో ఐఎమ్ ఫీలింగ్ లైక్ డైరెక్టింగ్ దట్. రియాలిటీ ఏం పెట్టారంటే మొత్తం అంటే రియలిస్టిక్ కొంచెం హార్డ్ హిట్టింగ్ ఏమైనా ఉంటుందా? అది వచ్చేసిందట. అన్నీ మీరు అనుకోవడం మీకన్నా మీ థాట్స్ మీకన్నా ఫాస్ట్గా బయటకు వస్తాయి.